ఒకవేళ మనము అంటే ఒక 5 ఇయర్స్ కట్టేసి 4 ఇయర్స్ కట్టేసి మళ్ళీ ఆపేసామనుకోండి, ఆ అమౌంట్ మళ్ళీ మనకు రీఫండబుల్ అవుతుందా లేకుంటే అక్కడికే స్టాపా ఇవ్వరు కంపెనీకేనా? ఒకసారి మిస్ అయ్యామా అంటే మళ్ళీ మొదటి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఒక 18 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఎంత పే చేయాలి, ఎన్ని ఇయర్స్ వరకు పే చేయాలి? 18 ఏళ్ళు ఉన్న ఫస్ట్కి ఎంత ఎలా ఉంటుందంటే అండి, ఇందులో ఫస్ట్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్. lakhs మనకు హాస్పిటల్ బిల్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారు? కొన్ని ఆపరేషన్లకి ఇంతే ఇస్తామని ఆల్రెడీ కొన్ని క్యాప్స్ ఉంటాయి మాట. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి వెళ్తాం, మనము వెళ్ళినప్పుడు ఈ ఇన్సూరెన్స్ అనేది ఎన్ని అవర్స్లో యాక్టివేట్ అయిపోతుంది? మాకు డేటా ప్రకారం ఏంటంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్లోనే మనకి అనేది వాళ్ళు వెంటనే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 24/7 వాళ్ళకి కస్టమర్ కేర్ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు, పనిచేస్తుంటారు దీని మీద. ఇందులో ఏంటంటే 2 ఉంటాయండి. వెల్ ప్లాన్డ్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి, అంటే మనం ముందే మనం ప్లాన్ చేసుకుంటాం. బలానా రోజున క్యాటెట్ ఆపరేషన్ ఉంది, బలానా రోజున నాకు గుండె ఆపరేషన్ ఉంది అని కొంచెం ముందే వెల్ ప్లాన్డ్ ఆపరేషన్స్కి టెన్షన్ లేదు. ఒక రోజు ముందే చెప్తాం ఇన్సూరెన్స్ కంపెనీకి, బలానా సో హాస్పిటల్లో నాకు అడ్మిషన్ ఉంది అంటే డైరెక్ట్ మనం వెళ్ళేటప్పటికి రెడీగా ఉంటాయి. కొన్ని వెల్ ప్లాన్డ్ ఎమర్జెన్సీలో వచ్చే వాటికి మాత్రం ఒక అరగంట నుంచి ఒక 1 అవర్ పడుతుందండి. అది డిపెండ్ ఆన్ ద సిచ్యువేషన్. ఆ రోజు ఎక్కువ మంది పేషెంట్లు ఉన్నారు, ఎక్కువ కాల్స్ వస్తున్నాయంటే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది. బట్ మాక్సిమం అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే సెటిల్ అవుతుంది. ఇన్సూరెన్స్ హాఫ్ అన్ అవర్లో సెట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు అమౌంట్ కనుక ఒక 5 lakhs అయింది ఎగ్జాంపుల్. ఇప్పుడు 5 lakhs మనకు హాస్పిటల్ బిల్ అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారు? ఇప్పుడు అంటే 2 రకాల పాలసీలు ఉన్నాయి. ఓకే. కొన్ని పాలసీస్ ఎలా ఉంటాయంటే క్యాప్స్తో ఉంటాయి, అంటే కొన్ని ఆపరేషన్లకి ఇంతే ఇస్తామని ఆల్రెడీ కొన్ని క్యాప్స్ ఉంటాయి మాట. అదే ఇప్పుడు ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమాకి క్యాప్స్ ఉంటాయి చాలా. స్టార్ హెల్త్ 2 పాలసీలు ఉన్నాయి. మీరు కాంప్రహెన్సివ్ తీసుకున్నా లేకపోతే అష్యూర్డ్ పాలసీ తీసుకున్నా వాడి క్యాప్లు ఉండవు. 5 lakhs అంటే 5 lakhs వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే మేము 25 lakhs పాలసీ ఉన్న వాళ్ళకి 25 lakhs ఇచ్చాం క్యాన్సర్కి. సో ₹1 కూడా మనకేమి అందులో డిస్కౌంట్ ఆర్డర్ ఇవ్వడం, మనం కట్టుకోవడం పాకెట్ నుంచి ఉండదు. మహా అయితే ఒక 5,500 ఉంటుందండి మహా అయితే మనం జేపీ నుంచి. బట్ మాక్సిమం కంపెనీ వేర్ చేస్తుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇప్పుడు ఒక 18 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఎంత పే చేయాలి, ఎన్ని ఇయర్స్ వరకు పే చేయాలి? ఎన్ని ఇయర్స్ వరకు అంటే చెప్తున్నాం కదండి, మన లైఫ్ లాంగ్ మనం బతుకున్నంత కాలం కట్టుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మన ఇయర్లీ ఎవ్రీ ఇయర్ కట్టాలి, మన లైఫ్ లాంగ్ కట్టుకోవాలి. 18 ఏళ్ళు ఉన్న ఫస్ట్కి ఎంత ఎలా ఉంటుందంటే అండి, ఇందులో ఫస్ట్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఒక ప్రీమియం ఉంటుంది అనమాట. సపోజ్ వాళ్ళకి వచ్చి సంవత్సరానికి 10,000 ఉంటుందండి, 8,000 కూడా ఉండొచ్చు. అది డిపెండ్ ఆన్ ద సమ్మిషన్ బట్టి, మనం తీసుకున్న సమ్మిషన్ బట్టి మన ప్రీమియం అనేది డిసైడ్ అవుతుంది. ఇది చాలా మంది తెలియని విషయం ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు చూస్తే ఒక జీవన ఆనంద్ పాలసీ కావచ్చు, లేదా ఏదైనా జీవన్ మిత్ర ట్రిపుల్ కవర్ కావచ్చు, లేదా ఏదైనా జీవన్ తరుణ్ పాలసీ, ఒక పాలసీస్ ఉంటాయి ఎల్ఐసీలో. మీరు ఏదైనా కనుక ప్రీమియం పెట్టుకున్నారనుకోండి, మీరు కట్టే 16 ఏళ్ళు అదే ప్రీమియం ఉంటుంది, ప్రీమియంలో మార్పు రాదు. ఎందుకంటే మనం కట్టేది ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ వరకే, అంటే ఒక 20 ఏళ్ల వరకు తీసుకుంటారు వాళ్ళు, ఒక 16 ఏళ్ల వరకు తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఏమవుతుందంటేనండి, మీ వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది. మీకు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ వయసులో మనకి వస్తే మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తప్ప పెద్ద క్రానిక్ డిసీజెస్ రావు ఈ ఏజ్లో. కాబట్టి ప్రీమియం తగ్గిస్తారు. ఎప్పుడైతే మీరు 35 నుంచి 40 మధ్యలో పడ్డారో కొంచెం మెల్లమెల్లగా అనేది స్టార్ట్ అవుతుంది. మనకి 65-70 దాటిందంటే ఇంకా మీకు గ్యారంటీగా ఏదో ఒక ఇష్యూ అయితే గ్యారంటీగా వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు తీసుకుంది 18 ఇయర్స్లో అయినా ఆ ప్రీమియం మారుస్తూ ఉంటారు. ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి ప్రీమియం మీకు మారిపోతూ ఉంటుంది. మీరు తీసుకుంది 8,000 సంవత్సరానికి, కానీ మీరు ఎప్పుడైతే 35 ఏళ్ళు దాటి 36 ఏళ్ళు వచ్చిందో ఇదే 8,000 ప్రీమియం అప్పుడు మీరు 12 ఏళ్ళు కట్టమంటారు. సో అట్లా మీకు అయితే ప్రీమియం పెరుగుతూ ఉంటుందండి. ప్రతి 5 ఏళ్ళకి పెరుగుతుంది స్లాబ్. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ మనము లైఫ్ లాంగ్ అన్నారు మీరు, ఒకవేళ మనము అంటే ఒక 5 ఇయర్స్ కట్టేసి 4 ఇయర్స్ కట్టేసి మళ్ళీ ఆపేసామనుకోండి, ఆ అమౌంట్ మళ్ళీ మనకు రీఫండబుల్ అవుతుందా లేకుంటే అక్కడికే స్టాపా ఇవ్వరు కంపెనీకేనా? ఇది మనకి వెహికల్ ఇన్సూరెన్స్ లాగానేనండి. మన కార్ ఇన్సూరెన్స్ ఎట్లాగో, మన కార్ ఇన్సూరెన్స్, మన బైక్ ఇన్సూరెన్స్ ఎట్లాగో ఇయర్కి ఇయర్ కట్టామా మనకి ఫోర్స్లో ఉంటుంది. ఏదన్నా అయితే కనుక కంపెనీ ఇస్తుంది. ఒకవేళ మనం కట్టలేదు, పొరపాటున ఏదన్నా అంటే మిస్ అయిపోయినట్టే. ఒకసారి మిస్ అయ్యామా అంటే మళ్ళీ మొదటి నుంచి ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఈవెన్ IRDA అనే ఒక సంస్థ ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనే కంపెనీ ఉంది. ఆ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ బాడీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఒక
మన పాలసీ హోల్డర్స్ ఎవరైతే అంటారో వాళ్ళని పరిరక్షిస్తుంటుంది. అట్ ద సేమ్ టైం కంపెనీలు కూడా పరిరక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏంటంటే ఆయాసం వచ్చింది అనుకోండి బాగా, లేదంటే కొంతమందికి ఏదైనా స్టమక్లో పెయిన్ వస్తుంది, బాగా స్టమక్లో పెయిన్ వస్తున్నప్పుడు ఏంటంటే డాక్టర్ ఏమంటారంటే కొంచెం మెడిసిన్స్ రాస్తారు. చూద్దామండి, ఏదో కొంచెం స్టోన్స్ లాగా నాకు అనిపిస్తుంది, ఇప్పుడే నిర్ధారించుకోలేను, ఒక 3 నెలలు ఆగండి, ఇంకా మీకు రిపీట్ అవుతుంది పెయిన్, మీరు భరించలేకపోతున్నారంటే మాత్రం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, దానికి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తారు. మన కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లేదా స్టమక్లో స్టోన్స్ కావచ్చు, మనకి కాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చు, ఇట్లాంటివి. సో వాళ్ళకి ఒక హింట్ వచ్చింది, ఓకే నాకేదో ప్రాబ్లం ఉంది, ఒక 6 నెలల్లో నేను ఆపరేషన్ అయ్యే అవకాశం నాకు ఉంది, నాకు హింట్ వచ్చింది డాక్టర్ నుంచి. అప్పుడు మన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వస్తారు, వచ్చి ఒక 8,000 ప్రీమియం కట్టి ఒక 5 lakhs పాలసీ తీసుకున్నారు అనుకోండి సపోజ్, మనకి ఏమవుతుంది, కంపెనీ లాస్లో ఉంటుంది కదా, వాళ్ళకి ముందు తెలిసిపోయింది ఒక 6 నెలల్లో ఆపరేషన్ వెళ్తుంది అని. సో కాబట్టి ఏం చేసిందంటే ఈ IRDA ఏం చేసిందంటే ఒక 20 ఆపరేషన్స్ని లిస్ట్ చేసిందండి. అందులో హెర్నియా, కాల్ బ్లాడర్ స్టోన్స్, రీనల్ స్టోన్స్, పైల్స్, సైనస్, ఇలాంటివన్నీ ఒక 20 ఆపరేషన్స్ ఉన్నాయి. ఈ 20 ఆపరేషన్స్ మీకు 2 నెలల కవర్ కాదు. అంటే మీరు పాలసీ తీసుకున్న వెంటనే ఆ 20 ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ కావు, 2 నెలల తర్వాత నుంచి కవర్ అవుతాయి. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి వాళ్ళని ఎమ్యులేట్ చేయొచ్చు. ఓకే, వాళ్ళకి ఎవరికన్నా ఇంటెన్షన్తో ఏదో పాలసీ ఒక 8,000 కట్టి 2 లక్షలు తీసుకుందాం అని ఇంటెన్షన్తో వస్తారో వాళ్ళు ఆపడానికి ఇట్లాంటి కంపెనీలన్నీ ఇలాంటి పెడతాయి. ఇంకోటి ఏంటంటే ఫీవర్స్, ఎనీ ఫీవర్ మీకు చూడండి, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఇవి కూడా 30 days దాకా కవర్ కావు. ఫస్ట్ 30 days కవర్ కావు. మనం తీసుకున్న పాలసీ తీసుకున్న 30 days తర్వాత నుంచి మీకు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. ఈవెన్ కరోనా కూడా కవర్ అవుతుంది.